అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను వీడియోలోని బెల్లంతో చేసిన పాల తాలికలు వీడియో పెట్టబోతున్నానండి. ఇది బెల్లంతో చేశానండి, పంచదారతో కాకుండా బెల్లంతో చేశాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, ఇప్పుడు ప్రసాదం కింద అందరూ పెడతారు కదా. ఇప్పుడు నేను పాల తాలికలు బెల్లంతో ఎలా చేశానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయిలోని కొంచెంగా వాటర్ వేసుకొని అందులో కొద్దిగా బెల్లము, తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఇది తడి బియ్యం అండి. తడి బియ్యం ఆరేసి అది మరపట్టించి ఆ బియ్యంతో చేయాలండి. పొడి బియ్యంతో మాత్రం చేయకూడదు. చూసారా, ఎసరు మరిగాక మనం ఆ పొడి పిండిని అందులో వేసుకోవాలండి. ఇంకా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఒక గిన్నెలో వేసుకుంటే అది చల్లారుద్ది. ఈ లోపల మనం పావు కేజీ కన్నా ఎక్కువ, అర కేజీ కన్నా తక్కువ బెల్లం తీసుకున్నానండి నేను. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరగబెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక పిండి చేసుకొని ఉంచుకున్నాం కదా, అందులోనే నూనె కానీ వాటర్ కానీ వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ముద్దలు తీసి పాల తాలికలాగా చేసుకోవాలండి సన్నగా. ఇలా చేసుకొని అన్నీ ఒక దాంట్లో ప్లేట్లు అన్నీ పెట్టుకోవాలండి. చూసారా, ఇలాగన్నీ ఒకసారి చేసుకున్నాక బెల్లం చూసారా కరిగిపోయింది. బెల్లం కరిగిపోయాక అది పక్కన పెట్టాలండి, అది చల్లారాలి. ఈ లోపల మనం ఇంకా బౌల్ తీసుకొని అందులోనే నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్లు 3 కలిపి వేపాలండి. నా దగ్గర కిస్మిస్ లేవు, అందుకని కొబ్బరి ముక్కలు జీడిపప్పులు వేసాను నేను. ఆ నూనెలో వేయించాక నూనెలో వేసాక అవి విడిగా తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే బౌల్లోని నేను గోల్డ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. గోల్డ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. గోల్డ్ ప్యాకెట్ పాలు మొత్తం అందులో వేసి అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. పాలు కొంచెం మరుగుతుండగా ముందుగానే ఒక అరగంట సేపు సగ్గుబియ్యం నానబెట్టుకు ఉంచుకున్నాను. అవి వేసుకున్నానండి. అవి కూడా సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాక సరే సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి. అందులో మనం చేసుకున్నాం కదా, అవి పిండితో చేసుకున్న తాలికలు వేసుకోవాలండి. అవి నిదానంగా కలపాలండి, పత్తాకు కలపకూడదు, ఈడిపోతాయి. ఈ లోపల మనం ఒక బౌల్లోని ఒక స్పూన్ పిండి తీసుకొని నీళ్ళలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సరే, ఈ పక్కన ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెతో కలిపి పెట్టుకున్న అది వేసుకోవాలండి. అలాగైతే కొంచెం చిక్కపడుద్ది పాల తాలికలు. తర్వాత యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలండి. కొద్దిగా కాసేపు దాకా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకం వేసుకోవాలండి. మీకు ఇప్పుడే చెప్తున్నాను, బెల్లం పూర్తిగా చల్లారిపోయాక వేయాలండి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, బెల్లం చల్లారిపోవాలి. బెల్లం పాకం పెట్టుకున్నాక అది పూర్తిగా చల్లారిపోయాకే మనం అందులో పాలల్లో వేయాలండి, లేకపోతే పాలు మొత్తం విరిగిపోతాయి. ఇంత కష్టపడి చేసుకుంది వేస్ట్ అయిపోద్ది. తర్వాత జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు అన్నీ వేపాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. అంటే ఫ్రెండ్స్, బెల్లంతో చేసిన పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.